చాలా బాగా లేడీస్ కదా, మనం మామూలుగా ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ని బట్టి చెప్దాం. ఓకే అండి, అంటే ఇప్పుడు మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చేసి 1945లో వచ్చింది మనకి ఇండిపెండెన్స్. సో అప్పుడు ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీ అన్నారు. కొన్ని 2012 అలా వచ్చిన టైంకి కూడా డెవలపింగ్ కంట్రీ అని అన్నారు. ఇప్పుడు మనం 2019లో ఉన్నాం, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాం. సో నెక్స్ట్ 2020 కూడా వస్తుంది. అప్పటికి 2020కి కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుందా? డెవలప్డ్ కంట్రీగా ఎందుకు మారట్లేదు? ఏంటిది రీజన్ అంటారు, చెప్పండి. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అన్నారు. ఓకే, నా స్కూల్ స్టాండర్డ్స్ వరకు అలా ఉంటుందేమో, తర్వాత మారుద్దేమో అనుకున్నాము. కాలేజ్కి వచ్చాము, ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అన్నారు ఇండియా. ఇప్పుడు డిగ్రీలో కూడా మాకు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీ మీద. ఇండియా ఈజ్ స్టిల్ ఇట్ ఈస్ డెవలపింగ్ కంట్రీ అనే చెప్తున్నారు, కానీ డెవలప్డ్ అని ఎప్పుడు చెప్తారో కూడా మాకు తెలీదు. దీనికి ఎందుకంటారు? అసలు రీజన్ ఏమై ఉంటుంది అంటారు? రీజన్ వచ్చేసి సొసైటీ వల్ల యూత్ అంటారా, లేదంటే రాజకీయ నాయకులు అంటారా, లేకపోతే ఎవరంటారు? పొలిటీషియన్స్ అయి ఉంటారా, లేకపోతే వాళ్ళు సరిగా మన దేశ పరిపాలన సరిగా జరగట్లేదంటారా? ఏమై ఉంటుంది అసలు? రీజన్ ఏంటి? నేను స్పెసిఫిక్గా ఒక ఫీల్డ్ అనే చెప్పాను. ఎందుకంటే మన ఇండియా మెయిన్లీ ఒకప్పుడు ఏంటి, ప్రజెంట్గా కూడా మన ఇండియాలో చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. మన ఇండియాలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఇంకెక్కడా లేదు. సో మన ఇండియాలోనే చదువుకున్న స్టూడెంట్స్కి అబ్రాడ్లో చాలా వరకు జాబ్స్ వస్తున్నాయి. ఇంకా పాస్ట్లో అయితే మన ఇండియా నుంచి చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు అయినారు. సో అలాంటి దేశంలో కూడా ఇప్పటికీ ఇంకా డెవలపింగ్ అనే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే కరప్షన్. మెయిన్ రీజన్ కరప్షన్. ఒక చిన్న పని జరగాలన్నా కూడా కరప్షన్. ఎందుకు అంత కరప్షన్? ఎలాగో గవర్నమెంట్లో మోస్ట్లీ అయితే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళే కరప్షన్ని కనిపెట్టిరని నేను అనుకుంటా. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలి, లేదా ఒక హోమ్ రిజిస్ట్రేషన్ కావాలి, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ కావాలి అని అంటే కరప్షన్కి వాళ్ళు డిమాండ్ చేస్తారు. తప్పు కేవలం గవర్నమెంట్ జాబ్స్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రమే అని చెప్పాను, పీపుల్స్ అని కూడా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టే వాళ్ళు అడుగుతున్నారు. అయ్యో మరి మేము ఇవ్వకపోతే మా పని జరగదు కదా, మా పనులు ఆగిపోతాయి, మేము ఎలా బ్రతకాలి అని పీపుల్స్ అడుగుతుండొచ్చు. గట్టిగా నువ్వు క్వశ్చన్ చేసి నీకు గవర్నమెంట్ జీతం ఇవ్వట్లేదా, ఎందుకు నువ్వు కరప్షన్ తీసుకుంటున్నావు అని గట్టిగా అడిగితే ఎందుకు వాళ్ళు కరప్షన్ తీసుకోవడం మానేయరు? అంటే ఇక నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టే వాడు తీసుకుంటున్నాడు తప్పిస్తే నువ్వు ఇవ్వకపోతే వాడు ఎలా తీసుకుంటాడు? సో కరప్షన్ మారాలి, మొత్తమే పోవాలి అని అంటే మాత్రం పీపుల్స్ మారాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు పొలిటీషియన్స్ గురించి అంతగా తెలీదు, బట్ నేనేం చెప్తా అంటే పొలిటీషియన్స్ కూడా నార్మల్గా ఎవరైనా సరే ఒక పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటుండొచ్చు అంటే నేను సేవ చేయాలి అని అనుకుంటుండొచ్చు, మేబీ నేను చేయాలనుకుంటున్నా అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వస్తుండొచ్చు. బట్ అక్కడున్న అట్మాస్ఫియర్, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పర్సన్స్ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక అసెంబ్లీ అనుకోండి, నేను ఒక మినిస్టర్, ఈమె ఒక మినిస్టర్ అనుకోండి. సో ఈమెకు ఆల్రెడీ ఒక 10 బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక 20 కార్స్ ఉన్నాయి అంటే అప్పుడు నేనేం ఆలోచిస్తాను, నాకు అలా ఉండాలి, నేను ఒక ప్రెస్టేజ్ సొసైటీలో నాకంటూ ఒక ప్రెస్టేజ్ ఉండాలి అని ఆలోచిస్తాం. పాలిటిక్స్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేద్దామని, పాలిటిక్స్లోకి వచ్చాక నాకు నేను సంపాదించుకోవాలి అని చూస్తాం. అంటే పాలిటిక్స్ కూడా ఒక టైప్, పాలిటిక్స్ అనను పొలిటీషియన్స్ అని అంట. ఎందుకంటే పాలిటిక్స్ అనేది పొలిటీషియన్స్ అందరు కలిపి ఉండేది కదా, వాళ్ళందరూ ఎలా ఉంటే పాలిటిక్స్ అలా ఉంటుంది. తప్పు పాలిటిక్స్ కాదు, పొలిటీషియన్స్ది. సో వాళ్ళు కొంచెం వాళ్ళ కోసం కూడా చూసుకోవద్దని అనము, బట్ కొంచెం స్టూడెంట్స్ కోసం కూడా చూసుకుంటే బెటర్. అంటే ప్రజల గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. పొలిటీషియన్స్ లేకుండా మనం కూడా లేము. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా స్కీమ్స్ లేదా చాలా ఫండ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా కూడా మనం ఉండలేము. ఒక దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు కూడా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక క్లాస్ని మనం మెయిన్ చేయాలంటేనే మనం అంటే ఈ రోజు వరకు కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయాం కదా, మరి ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అని మనకి ఎప్పుడు పేరు రావచ్చు అంటారు?
అంటే ఇంకా మనం పొలిటీషియన్స్ గురించి అంటే మామూలుగా పొలిటీషియన్స్ మనకు చేస్తున్నారు కదా, వాళ్ళు బాగానే చేస్తున్నారు అని చెప్పి మనం ఉండిపోతాం అంటే ఇంకెప్పుడు మనది డెవలప్డ్ అవుతుంది? దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. అంటే ఇప్పుడు మామూలుగా యువత ఏమంటారు, జనరల్గా యువత దేశాన్ని మారుస్తుంది అని చెప్పేసి అంటారు.